మీరేమంటున్నారు సార్? అయితే అంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీళ్ళెవరికి ప్రాధాన్యతలు తెలియలేదు. కానీ 2 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చిన తెలంగాణ సర్కార్కి మాత్రం ప్రాధాన్యతలు అన్నీ తెలుసు అంటున్నారు. ఇప్పుడు అందుకనే ఇది తెలవడానికి కారణం ఏంటి? బేసిక్గా అంటే మైండ్ సెట్. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం. అంటే ఏ ఆలోచన చేసినా, ఏ స్కీమ్ తీసుకున్నా ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేసినప్పుడు చిత్తశుద్ధి, నిజాయితీ, ఓ తపన ఉండి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచన ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓట్లే ప్రాధాన్యత అయితే ప్రజలని మెప్పించకపోతే వాళ్ళు ఓటు వేరు. సో ప్రజలను మెప్పించడానికైనా సరే ఏదైనా పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కనీసం బటర్ వేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే ఏ పథకమైనా కావచ్చు, వాళ్ళకి మీరే అన్నారు కదా ఓట్ల రాజకీయాలు వాళ్ళవేని. అంటే ఇప్పుడు హౌ డస్ దట్ లాజికలీ వర్క్? ఎట్లంటే ప్రజలు మనం తప్పుపడడానికి లేదు. అంటే ఈ 60 సంవత్సరాల్లో విద్య లేని కారణంగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ లిటరసీ లేని కారణంగా ఈరోజు కూడా 50%, 60% మంది నిరక్షరాస్యులు. అక్షరాస్యత ఉన్న సంతకం చేసే వరకు కొంత చదవడం వరకే. బట్ బేసిక్గా దేశం, రాష్ట్రము, ఆదాయం ఏంటి, ఖర్చులు ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఆ స్థాయిలో ఆలోచన చేసే పరిస్థితిలో ప్రజానికి మెజారిటీ ప్రజలు లేరు. అది లేకపోవడానికి కారణం కూడా మళ్ళీ ప్రభుత్వాలే, వ్యవస్థనే. అంటే ఇది లేని కారణంగా తాత్కాలికంగా అంత డీప్గా ఆలోచన చేసే పరిస్థితి కల్పించని కారణంగా ఎన్నికల సందర్భంగా ఏదో 4 మాటలు చెప్పడం, ఇంతకుముందుగా మేము ఫ్రీ పవర్ ఇస్తాం, మీకు పెట్టారంటారు. డెఫినెట్ తాత్కాలికంగా వాళ్ళను ఆకట్టుకునేటువంటి, నేను ముందే చెప్పాను. అందుకని ఏ పథకం పెడితే తొందరగా ఓటు రాలుతాయో అనేటువంటి ఆలోచన ఎన్నికల సందర్భంగా ఆ మాటలు చెప్పడం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఆచరణ ఏం చేయలేదంట. డెఫినెట్గా సార్ 2014లో సార్ వాళ్ళు నిరక్షరాస్యులుగా ఓటేశారా? సడన్ గా అక్షరాస్యత పెరిగిపోయింది తెలంగాణ ఉద్యమం. డెఫినెట్గా తెలంగాణకు సంబంధించి అంటే ఈ వాస్తవాలు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా తెలంగాణలో నీళ్లున్నా, నిధులున్నా, వనరులున్నా, సంపద ఉన్నా ఈ వెనుకబాటుదనము, ఈ వలసలు, ఈ ఆత్మహత్యలకి అన్నిటి కారణం ఏంటనే కింద తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఉద్యమ పార్టీ నాయకులు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు నిరంతరం వారితో పాటుగా వారికి సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఉద్యమకారులు అంటే 14 సంవత్సరాలు గ్రామాలు తిరుగుతూ వాస్తవాల్ని వాళ్లకు కళ్ళకు అర్థం చేసుకునే విధంగా చెప్పారు. కాబట్టి వాస్తవం చెప్పేది అంటే ఇన్ని ఉన్నా కూడా దీనికి కారణం అనేది ఇప్పటిదాకా పరిపాలించినటువంటి ప్రభుత్వ పార్టీ ఇన్ని ఉన్నా కూడా మనకు ఈ యొక్క పేదరికానికి, ఈ వలసలకు కారణం ఇది. ఈ రోజున తెలంగాణ మన రాష్ట్రం సాధించుకుంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనం చేసుకోగలుగుతాం అనేటువంటి అంటే వాళ్ళకు చైతన్యాన్ని, అంటే ఒక ఉద్యమంతో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన కారణంగా ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఉద్యమకారులు, ఈ ఉద్యమ పార్టీ, ఈ కేసీఆర్ తీగలుతున్న నమ్మకంతో ఆ చైతన్యం కారణంగా రావడం జరిగింది.